కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ అధికారులు సీరియస్ అయ్యారు. కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారంటూ మధురానగర్ పోలీసులకు జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నవీన్ యాదవ్ పై బిఎన్ఎస్ 170, 171, 174 తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ అధికారులు సీరియస్ అయ్యారు. కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారంటూ మధురానగర్ పోలీసులకు జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నవీన్ యాదవ్ పై బిఎన్ఎస్ యాక్ట్ 170, 171, 174 తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదైంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే చూసుకుంటే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పైన క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయన మీద అధికారులు సీరియస్ అయ్యారు. నిన్న ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చిన సమయం కూడా అయితే దాటిన సమయం తర్వాత కూడా ఆ ఎలక్షన్ అయితే ఎలక్ట్రల్ కార్డులు ఏవైతే ఉంటాయో అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి కార్డులు పంపిణీ చేశారనే ఆ కోణం లోపల ఈయన పైన ఆ కేసును అయితే నమోదు చేశారు. ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ పైన కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఆ చర్యగా భావించినటువంటి ఎన్నికల సంఘం దీనిపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీనిపైన ఆ కేసు నమోదు చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లకు ఆ పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి కంప్లైంట్ మేరకు కేసు అయితే నమోదు చేసినారు. నవీన్ యాదవ్ పైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 170, 171, 174 తో పాటు ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద కేసును అయితే నమోదు చేశారు. ఇప్పటికే అయితే ఆ యొక్క నియోజకవర్గంలో నవీన్ యాదవ్ పేరు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో నవీన్ యాదవ్ పైన ఈ విధంగా కేసు నమోదు కావడం మొత్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇటు ప్రతిపక్షాలకు కూడా ఊతం అందించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే రఘునందన్ కూడా ఈ దానిపైన స్పందించారు. రఘునందన్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, ప్రజాప్రతినిధులై ఉండి ఈ విధంగా ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించడం ఏంటి అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు ప్రతిపక్షాలు మొత్తంగా కూడా ఈ వ్యవహారం పైన దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇటు నవీన్ యాదవ్ కూడా అయితే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో నవీన్ యాదవ్ పేరు కూడా వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ తరఫు నుండి కాంగ్రెస్ తరఫు నుండి నవీన్ యాదవ్ కూడా కంటెస్టెడ్ గా ఉంటాడు అంటూ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఎన్నికల అధికారి అయితే ఫిర్యాదు చేయడం పట్ల సర్వత్రా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.